ముఖ్య అతిథిగా చేసిన మన గల్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎస్ ముద్దుల్ పాషా గారికి, తర్వాత మన వైఎస్ఆర్సీపీ నాయకులు వజ్రభాస్ రెడ్డి గారికి, మన ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి గారికి, వైస్ ఎంపీపీ భాస్కర్ గారికి, మన గారెడ్డిపల్లి మధురెడ్డి గారికి, మన ఎంపీడీ గారికి, ఇక్కడ విశేష గవర్నమెంట్ సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత వాలంటీర్లు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం ఈ మన వైఎస్ఆర్ గవర్నమెంట్ ట్రేడ్ మార్క్ ఏంటంటే కేవలం ఈ వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి సకాలంలో సంక్షేమ పథకాలు అందించడంలో వీళ్ళు చేసే కృషి అభినందనీయం. మిగతా రాష్ట్రాలు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి పెట్టాలని చెప్పేసి చాలా రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ గురించి ఆలోచిస్తున్నారు. అలాగే మన వైఎస్ఆర్ ట్రేడ్ మార్క్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థ మన పెన్షన్లు కానీ కేవలం సూర్యుడు బదిలించడం ఈ పథకాల అందించడంలో వీళ్ళు చాలా ముందున్నారు. అలాగే మన వైఎస్ఆర్ ప్రతి నియోజకవర్గంలో మన కుటుంబ సభ్యులందరూ ఒకటే, చిన్న మనస్ఫూర్తులు ఉంటాయి, కానీ అందరం కలుపుకొని వెళ్ళి వచ్చే రాబోయే ఎలక్షన్లలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకొని, తర్వాత మన ముగ్గురు భాష గారిని మనం అత్యధిక మెజార్టీ గెలిపించుకొని మనము ఈసారి దాదాపు 50,000 కోట్ల మెజార్టీలో మనం గెలిపించుకోవాలని చిన్న ఆవేశాలు చాలా అనంతానికి దారితీస్తాయి. అలాగే మనిషి చాలా ఓపిక ఉంటే అంత ఎదుగుతాము. మధురెడ్డి అన్న చాలా చిన్నపిల్ల మనస్తత్వం, అంటే మా మనసులో కోపం దాచుకోడు, తొందరగా ఎక్స్పోజ్ చేస్తాడు. మన వజ్రభాస్ రెడ్డి గారు చాలా డైమండ్ గా నేను తెచ్చుకున్నాను. ఈ కార్యక్రమంలో వజ్రభాస్ రెడ్డి గారికి నేను మా మనస్ఫూర్తిగా నేను క్షమాపణ కోరుతున్నాను. ఇలాంటి చిన్నవి మనము లోపల ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే కొన్ని చిన్న సమస్యలు తీరుతాయి. ఎందుకంటే మనం అందరం కలిసి ఈసారి మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మెయిన్ మన ఏమేంటి, ఈసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని మనము సీఎంగా చేసుకోవాలి, మన మబ్బూరు భాష గారిని ఎమ్మెల్యే గెలుచుకోవాలి. అది ఎవరు చిన్న మనస్ఫూర్తులు ఉంటే మనం కూర్చొని మార్పులు సాల్వ్ చేసుకున్నాం అంతే.